వెల్కమ్ టు అవినా భారత్. నేను శివరామకృష్ణ. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కవాత్ ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించడంతో ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు అంతా వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. నిన్న వీళ్ళిద్దరి మధ్య తోపులాట కొట్టుకోవడం వరకు అయితే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం ఏయూ ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏయూ వీసీకి అయితే కంప్లైంట్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఇప్పుడు చూడొచ్చు ఏయూ వీసీ ఛాంబర్ ముందు అయితే మొత్తం నిర్మానుషంగా అయితే జరిగింది. ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడ మొత్తం పోలీసులు అంతా మొత్తం ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా అయితే మొత్తం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వైజాగ్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొత్తం ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం మొత్తం అంతా ఇక్కడే ఉండడం, అయితే ఇది ఎక్కడైతే చర్చకు దారితీస్తుందని చెప్పి ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంగత బాగ్జీ అయితే మొత్తం అంతా ఎటువంటి అసాంఘిక సంఘటన జరగకుండా అయితే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏయూ రిజిస్టర్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు ఈరోజు ఈ విద్యార్థుల సంఘాలు. అయితే ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థుల మధ్య స్వల్ప తోపులాట అయితే జరిగింది. యూనివర్సిటీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కవాతును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ సహా ఇతర యూనియన్లు అయితే ఈ ఆందోళనలు అయితే చేపట్టారు. ఇద్దరికిద్దరు వాగ్వాదం అయితే జరిగింది. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ రాఘవ గారు అయితే మొత్తం అంతా ఈ విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా అర్ధరాత్రి నుంచి అయితే ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఏయూ విద్యార్థి సంఘాల మధ్య రిజిస్టర్ కార్యాలయం వద్ద ఘర్షణలు అయితే నెలకొంది. అయితే మొత్తం ఇరు వర్గాలకి అయితే పోలీసులు వచ్చి నచ్చజెప్పి ఇద్దరిని పంపించడం అయితే జరిగింది. అయితే ఏయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. అయితే ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదానికి నెలకొంది. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ ఎందుకు కవాతు నిర్వహించాలి, ఇక్కడ స్టూడెంట్స్ అంతా చదువుకునే ఈ యూనివర్సిటీలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పారు. అయితే పోటాపోటీగా అయితే నినాదాలు అయితే చేపట్టారు. అయితే ఒకరికొకరు దాడి చేసుకునే ప్రయత్నాలు అయితే జరిగి అయితే పోలీసులు వచ్చి వీళ్ళని నిన్న నిర్వహించి ఎవరికాలు పంపించారు. అయితే ఈరోజు ఉదయం అయితే ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు అయితే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి అయితే ఆందోళన చేపట్టడంతో మళ్ళీ పోలీసులు వచ్చి మొత్తం అంతా ఎవరికాలని పంపించి సద్దుమణిగేటట్టు చేశారు. అయితే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ ఉండడంతో మొత్తం విదేశీ పర్యాటకులు, విదేశీ మీడియా మొత్తం అంతా ఇక్కడ ఉండడంతో ఇది ఎటువంటి పెద్ద ఇష్యూ అవ్వకుండా మొత్తం అంతా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్త చేపట్టారు. మనం చూడొచ్చు, ఇప్పుడు వీసీ ఛాంబర్ ముందు పోలీసులు మొత్తం అంతా భద్రతా వలయంలో అయితే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు అయితే పెట్టారు. అయితే ఇది మొత్తం ప్రధానంగా స్టూడెంట్ యూనియన్ సంబంధించి ఇష్యూ కాబట్టి పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి ప్రధానంగా అయితే జాగ్రత్తలు పడ్డారు. ఏదేమైనా మొత్తానికి ఈ రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కవాతు నిర్వహించడం అయితే మటుకి ఏయూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం అంతా వీళ్ళంతా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇది జరగడానికి వీల్లేదు. మీరు ఏదైనా మీ సొంత ప్రదేశాలు ఉంటే చేయండి, కానీ ఇక్కడ ఇలాంటి విభేదాలకు తావు లేకుండా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని దయచేసి కలుషితం చేయొద్దని చెప్పి వాళ్ళకి మధ్య వాగ్వాదం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఆంధ్ర యూనివర్సిటీలో అయితే మొత్తం అంతా సనుగుమణింది, చాలా శాంతియుతంగా ఉంది. ఇటువంటి చర్యలు, ఎటువంటి అసంఘటిత సంఘటనలు, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ బందోబస్తు అయితే ఏర్పడ్డారు. ఇది ప్రస్తుతానికైతే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ దగ్గర అయితే ఉన్నాం. వీసీ ఛాంబర్ దగ్గర ఎటువంటి బందోబస్తు ఉందో మనం అయితే ఇప్పుడు చూసాం. అయితే రానున్న రోజుల్లో ఎటువంటి గొడవలు జరగకుండా విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిపి అయితే మొత్తం అంతా పటిష్టంగా భద్రతలు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలు లేకుండా మొత్తం ఎవరికాలని సద్దుమణుగు చేసేటట్టు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఆంధ్ర యూనివర్సిటీ అయితే మటుకి ఈ సానుకూల వాతావరణం, శాంతియుత పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినా భారత్, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ వద్ద నుంచి.